పుష్ప 2కి 2000 CR కలెక్షన్స్ ఎందుకు వచ్చాయి, వేరే మూవీకి ఎందుకు రాలేదు? సింపుల్ ఎక్స్ప్లెనేషన్ బ్రో. పుష్పలో ఆ చప్రీ స్టైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా మొత్తం ఆ యాక్టర్ పాన్ పరాగ్ నమలుతూ ఉంటాడు. ఇది మోస్ట్ ఆఫ్ ది బాలీవుడ్ అండ్ బిహార్ యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్లో ఎక్కువ శాతం బాలీవుడ్ నుంచే వచ్చాయి. గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈ మూవీ బాలీవుడ్ కోసమే తీశారని. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ బిహార్లో పెట్టారు. వాళ్ళు అక్కడ ప్రమోట్ చేయాలనుకున్నారు కాబట్టి. యాక్చువల్లీ పుష్ప 2 ఎలా ఉంటుందో అని నాకు కూడా క్యూరియాసిటీ ఉండేది. కానీ స్టోరీ పరంగా చూస్తే ఈ మూవీ అబ్సల్యూట్ బ్లండర్. ఒక్కసారి ఆలోచించండి, పుష్ప 1లో షేఖావత్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, కానీ పుష్ప 2లో అది జోకర్ క్యారెక్టర్ అయిపోయింది. అతను వస్తుంటాడు పోతుంటాడు, కానీ పుష్ప మాత్రం గెలుస్తుంటాడు. అండ్ నేను చూసిన వాటిలో వర్స్ట్ డ్రెస్సింగ్ సెన్స్ ఇదే. అబ్జర్వ్ చేస్తే మీకు KGF ఓవర్లే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా పుష్పలాగే ఫ్రేమ్ చేశారు. కానీ KGFలో స్టోరీ ఆ KGF మైన్స్ అనే ప్లేస్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ వర్డ్లో కొన్ని లాజిక్స్ వ్యాలిడ్గా అనిపిస్తాయి. కానీ వేలిముద్ర ఫింగర్ ప్రింట్ వేసే పుష్ప కంటైనర్లో 30 డేస్ ఉండి జాపనీస్ బుక్ చదవటం ఎలా నేర్చుకున్నాడు? అసలు ఆ కంటైనర్లో 30 డేస్ ఎలా వెళ్ళాడు? స్నానం ఎలా చేశాడు? మూవీలో నేను నోటీస్ చేసిన విషయాలు ఇవి మాత్రమే కాదు. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2. లెట్స్ రాక్ విత్ మీ. సీ యూ సూన్. బై.